నా పేరు గణేష్ అండి. నా కొడుకుని 60 రోజుల క్రితం ఒక ఫ్యామిలీ తీసుకెళ్ళి నా కొడుకుని చంపేశారండి. అదే ఆరోపణ. నేను ఎన్నో చోట్ల తిరిగాను, ఎన్నో పిఎస్లు తిరిగాను, ఎస్పీ గారిని కలిశాను, ఏఎస్పీ గారిని కలిశాను, పిటిషన్లు ఇచ్చాను. కానీ ఏ ఎంక్వైరీ లేకుండా నా కొడుకుని మామూలు క్యాజువల్ డెత్ వచ్చారు, వాటర్లో మునిగాడు, చనిపోయాడు అని చెప్పి క్యాజువల్ డెత్ కింద ప్రూవ్ చేసి క్లోజ్ చేసేసారు కేసుని. నేను ఆల్రెడీ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశాను. నా కొడుకు ఫోను 8 గంటలు వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు దాంట్లో ఎన్నో ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసి ఉంటారు. కైండ్లీ దాన్ని రిట్రీవ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ కూడా ఇచ్చాను, పిటిషన్ రిక్వెస్ట్ ఇచ్చినా కూడా 52 రోజులు నా కొడుకు ఫోన్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఎటువంటి డేటా రిట్రీవ్ చేయకుండా ఏం అనుమానం లేదని చెప్పి కేసు క్లోజ్ చేసి నా చేతికి ఇచ్చారు. నేను దాన్ని తీసుకొచ్చిన తర్వాత నేను డేటా రిట్రీవ్ చేస్తే దాంట్లో ఎన్నో ఫొటోస్ ఎన్నో వీడియోస్ డిలీటెడ్ ఉన్నాయి. ఏ ఉద్దేశం లేకపోయి ఉంటే ఎందుకు ఒక ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేశారు. ఇంకొకటి, వాళ్ళు ఒక తమ్ముడు, ఒక అక్క, ఒక బావ, ముగ్గురు 24 ఏళ్ళు, 26 ఏళ్ళు వాళ్ళ అక్క, 26 ఏళ్ళు వాళ్ళ బావ, 18 ఏళ్ళ పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంది? వాళ్ళ స్కూల్ కాదు, వాళ్ళ కాలేజ్ కాదు. సరే తీసుకెళ్తున్నాం. ఒక ఆదివారం రోజు అమావాస్య, పెద్దల అమావాస్య, గ్రహణం ఇన్ని ఉండి 24 ఏళ్ళకి 26 ఏళ్ళకి అందులో ఒక మార్వాడి కుటుంబం అయ్యుండి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదా? ఇట్లాంటి రోజులు మనం బయటికి వెళ్ళకూడదు అని చెప్పి ఏ ఉద్దేశం లేకుండానే ఇక్కడ గట్టిగా కొడితే ఈ రామంతపూర్ నుంచి 60 కిలోమీటర్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దానికంటే బ్రహ్మాండమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. రాచకొండలో ఉన్నాయి, మన బోడకొండలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాల్సింది పోయి 320 కిలోమీటర్లు ఒక ఏజెన్సీ ఏరియా, 320 ఏజెన్సీ ఏరియాలో రాత్రి 2 గంటల 20 నిమిషాలకు వచ్చి నా కొడుకుని తీసుకెళ్ళి 320 కిలోమీటర్లు ఒక ఏజెన్సీ ఏరియా, ప్రొహిబిటెడ్ ఏరియా, అక్కడికి వెళ్ళడానికి పర్మిషనే లేదు. పోలీసు వాళ్ళు కూడా రావడానికి భయపడుతున్నారు. ఆ ప్లేస్కి 9ంటికి గాడి వస్తాడంట. అంటే 9ంటికి గాడి వచ్చి ఎవరిని పోనీయడంట. అప్పటిదాకా పోలీసు వాడు కూడా రాడంట అక్కడికి. ఆ 9ంటి లోపే అక్కడికి వెళ్ళగలమని ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని A to Z తెలుసుకొని అక్కడికి తీసుకెళ్ళారు. 9 గంటల లోపే అక్కడికి వెళ్ళాలని చెప్పి వెళ్ళి నడుచుకుంటా 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఒక దగ్గర కారు పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. తీసుకొని వెళ్ళారు. అది కూడా కాకుండా నేను ఈ రోజు దాకా పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదంటే నన్ను దారిలో వీళ్ళ కుటుంబ సభ్యులు 4 కలిసి ఒకరోజు బెదిరించారు. మా అన్న షాప్కి వచ్చి నువ్వు 2 సార్లు గడబడి చేస్తామంట, ఇంకోసారి మా అన్న షాప్కి వచ్చి గడబడి చేస్తే మంచిగా ఉండదు, నిన్ను నీ కుటుంబాన్ని చూసుకుంటావు అని చెప్తే 42 ఏళ్ళు అయింది నా ఇల్లు కట్టి. నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న కట్టిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా ఇంటికి సీసీ కెమెరా లేదు. 42 ఏళ్ళ తర్వాత నేను నా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించుకోవాల్సి వచ్చింది. నేను పోలీస్ స్టేషన్కి రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే నేను ఇక్కడికి వస్తున్న ఫుల్ ఫ్లెజ్ ఎంక్వైరీ చేస్తున్నాను వెనకాల. నేను ఇక్కడికి వస్తే నాకు చిన్న కొడుకు రోజు కాలేజ్కి వెళ్ళి వస్తుంటాడు, నేను రోజు 11ంటికి డ్యూటీకి వెళ్ళి వస్తుంటాడు, మా నాన్న రోజు బయటికి వెళ్ళి వస్తుంటాడు. ఏమైనా చేస్తారని చెప్పి నేను ఏం చేయాలని చెప్పి అఫీషియల్గా ఉండాలి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఏం చేయాలని చెప్పి నేను ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, డీజీపీ గారికి, ఐజీ గారికి, ప్రజాభవన్కి, ఉప్పల్ SHOకి, రాచకొండ కమిషనర్కి అందరికీ రిజిస్టర్ పోస్ట్లో లెటర్స్ పంపించి సార్ నా పరిస్థితి ఇది, నన్ను ఇలా బెదిరించారు కనుక నేను బయటికి రాలేకపోతున్నాను, వచ్చి ఇద్దామంటే కంప్లైంట్ ఇట్లుంది పరిస్థితి, అందుకే నేను పోస్ట్ పంపించానని చెప్పి నా మొత్తం కంప్లైంట్ వివరించేవాడు. 52 రోజుల తర్వాత నాకు అక్కడ పిలిచి నా చేతికి పేపర్లు ఇచ్చారు. ఏమీ అనుమానం లేదని రాసి పేపర్లు ఇచ్చారు. వాళ్ళు 52 రోజులు పెట్టుకున్నప్పుడు రిట్రీవ్ చేసి ఉంటే అనుమానం వచ్చేది, రిట్రీవే చేయలేదు. సరే 52 రోజులు నీ దగ్గర కంప్లైంట్ ఇచ్చా, మరి నువ్వు ఫోన్ చేసి పేరెంట్స్ని నీకు అనుమానం ఏంటి, నీకు ఏం అనుమానం ఉంది నన్ను అడుగుంటే నేను చెప్పేటోని. నువ్వు నన్ను అడగలేదు, నన్ను పిలిచి వాళ్ళ పేరెంట్స్ని నన్ను ఇటు ఎదురుబదురు ఆ పిల్లల్ని నన్ను ఎదురుబదురు కూపీలేదు. కూర్చోబెట్టుంటే నేను పిల్లలకి అడిగేటోని, నాకు ఈ అనుమానం ఉంది, నాకు అనుమానం ఉంది, మీరు చెప్పండి సమాధానం అడిగేటోని. నన్ను పిలవలేదు, నన్ను కూర్చోబెట్టలేదు. నువ్వు కేసు క్లోజ్ చేశారు. ఎంక్వైరీ వాళ్ళు చేశామని చెప్పుకున్నారు. ఎంక్వైరీ చేసాం మేము, ఏం లేదు ప్రతిసారి ఏం లేదు ఏముందండి, వచ్చిర్రు మునిగిండు చనిపోయాడు, మిస్ అయ్యిండు చనిపోయాడు. ఫస్ట్ చెప్పిన న్యూస్ ఏంటంటే న్యూస్లో సెల్ఫీ దిక్కుంటా చనిపోయాడు అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు మేము వెళ్ళే లోపే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలంటే 5 గంటలు 6 గంటలు టైం పడుతుంది. ఆ లోపే వీళ్ళు ప్రెస్కి రిలీజ్ చేసేసారు. మా అబ్బాయి ఫోన్లోంచి వీడియోలు అన్నీ తీసి సెల్ఫీ తీసుకుంటా పడిపోయాడు అని ఫస్ట్ రిలీజ్ అయ్యారు. నేనన్నా సెల్ఫీ తీసుకుంటా పడిపోతే సెల్ ఫోను ఎలా బయటకు ఉంది అని నేను అడిగితే క్వశ్చన్, దాని తర్వాత మళ్ళీ స్టోరీ మార్చి లేదు మేము ఫోటోలు తీస్తామంటే వాడు నడుచుకుంటా లోపలికి వెళ్ళాడు, వాడు పడబోయిండు, పడిపోతే మేము కూడా వెళ్ళినాము, మేము కూడా మునగబోయాము, మేము ముగ్గురం కాపాడుకొచ్చినాము, తర్వాత మేము బయటపడ్డాము, వాడు బయటపడలే అంటే మీరు గీత ఉన్నారు, మీరు 5 అడుగులు 5.5 అడుగులలో మీరు బయటకు వచ్చారు, 6.1 నా కొడుకు మునిగిపోయిండు అంటే ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది అంటే లేదు ఫస్ట్ వాడు పడిపోయిండు, తర్వాత మేము వెళ్ళాము, వెళ్తే అప్పుడు వాడిని గుంజడానికి ప్రయత్నించాము, మా అక్క కూడా మునిగిపోయింది, నీళ్ళు తాగింది, ఎంత స్టోరీ. మాకు అనుమానం క్లియర్ అండ్ క్లారిటీ, మాకు అనుమానం మెయిన్ అనుమానం అండి ఆదివారం అమావాస్య, పెద్దల అమావాస్య, గ్రహణం ఇలాంటి టైంలో ఒక మార్వాడి కుటుంబం వాళ్ళకి తెలియదా ఎందుకు నా కొడుకుని తీసుకెళ్ళాడు, ఎందుకు 18 ఏళ్ళ పిల్లల్ని టార్గెట్
టార్గెట్ చేసి తీసుకెళ్ళారు. ఇది ఎవరు నా కొడుకే కాదు, ఏ కొడుకో చనిపోతుండే ఆ రోజు. నాకు వాడు చనిపోవడానికి కారణం ఉన్న వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నా కొడుకే కాదు, ఆ వీడియో బయట పెడితే వాళ్ళ పేరెంట్స్ అంటారు ఈరోజు, వాళ్ళు కూడా వచ్చి నా వెనకాల నుంచునేటోళ్ళు. ఆ వీడియోలు బయట పెడితే వినండి పేరెంట్స్, ఆ రోజు నాకు వచ్చి నాకు సానుభూతి ప్రకటించలేకపోయారు కదా. మీ కొడుకు ఎంత రిస్కీ ప్లేస్లో నుంచొని ఫోటోలు దిగిండో, ఎలాంటి వాటర్ ఫాల్స్లో దిగి ఫోటోలు దిగిండో నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. తొందరలో టీవీలో రిలీజ్ చేస్తా. ఆ ఫోటోలు తీసి అప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి, నా వెనకాల నుంచోండి. నా కొడుకు కాదు, ఆ రోజు నీ కొడుకు కూడా చనిపోయేటోడే, 100% మీ కొడుకు కూడా చనిపోయేటోడే. అట్లాంటి ప్లేస్లో అట్లాంటి సిచ్యువేషన్లో వాడు తీసుకెళ్ళండి. ఏం చెప్పమంటే వీళ్ళు ఏం చెప్పమంటే అలా చెప్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎలాంటి ప్లేస్లో ఉన్నాడో, ఎలాంటి రిస్కీ ప్లేస్లో ఉన్నాడో. వాళ్ళ కొడుకులకు కూడా దెబ్బలు తగిలి అవి కూడా ఉన్నాయి నా దగ్గర వీడియోలు, ఫోటోలు. నా కొడుకు కేసు రీఎంక్వైరీ చేయాలి. నాకు వచ్చిన ఒక కామన్ మ్యాన్ చదువుకొని ఒక చిన్న ఎంప్లాయీకి వచ్చిన డౌట్లు ఏఎస్ఐకి, ఎస్ఐకి, మన ఐపీఎస్ ఆఫీసర్ చదువుకున్న ఆయనకు రాలేదా? ఒక ఫోన్ రిట్రీవ్, నేను చేసిన ఫోన్ రిట్రివ్యూషన్ ఆయన చేయలేకపోయిందా? చేస్తే ఆయనకు డౌట్ వచ్చేది కాదా? అది నా క్వశ్చన్. అదే అడుగుతాను నేను. రాత్రి 2:30కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చెప్పారు, భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నామని బయలుదేరాం, దారిలో మాకు వాటర్ ఫాల్స్ అని కనపడ్డే వెళ్ళిపోయినాం. ఎవడన్నా భద్రకాళి టెంపుల్ 150 కిలోమీటర్లు అండి, వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి 170 కిలోమీటర్లు. ఎవడన్నా 150 పోయేటోడు 170 ఇంకా ఎక్స్ట్రా 170 పోతాడా? అక్కడి నుంచి 10-20 పోతాడు, లేకపోతే 50 పోతాడు. ఎర్టిగా వెహికల్ వేరు సార్, వైట్ నెంబర్ ప్లేట్ ఎర్టిగా వెహికల్ వైట్ నెంబర్ ప్లేట్, దాని మీద ఆల్రెడీ 10 చలాన్లు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కట్టేస్తారు ఈ వీడియోలు బయటకు వచ్చాక. నా దగ్గర ఆల్రెడీ ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నాను. 10 చలాన్లు ర్యాష్ డ్రైవింగ్ కేసులు ఉన్నాయి. వైట్ నెంబర్ ప్లేట్ బండి వీళ్ళు క్లియర్గా చెప్పారు. వాళ్ళు క్లియర్ మేము ట్రావెల్స్లో తెచ్చుకున్నాం, సెల్ఫ్ డ్రైవ్లో తెచ్చుకున్నాం. మరి పోలీసు వాళ్ళు సెల్ఫ్ డ్రైవ్లో తెస్తే వైట్ నెంబర్ ప్లేట్ ఎట్లా తెచ్చినామని ఆపాలి? ఎల్లో నెంబర్ ప్లేట్ ట్రావెల్స్కి వాడాలి. సెల్ఫ్ డ్రైవింగ్ అంటే బ్లాక్ నెంబర్ ప్లేట్ వాడాలి. మరి కుమావత్, కొండిశెట్టి వెంకట నాగ సాయి మూర్తి మహాస్విన్ కొండిశెట్టి. ఫ్రెండ్ కాదు, 18 ఏళ్ళ పిల్లోడికి 24 ఏళ్ళు ఫ్రెండ్ ఎట్లా అవుతాడు సార్? వాళ్ళు రామంతపూర్లో వాడి ఇల్లు అడ్రస్ ఏం తెలియదు, నాకు షాప్ తెలుసు అంతే. నాకు వాడు పోలీస్ ఆయనకు అడిగాం సార్, ఏమి ఇవ్వలేదు నాకు ఇన్ఫర్మేషన్. ఆయన పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చిన అంతే. దాంట్లో ఉన్నాయండి, నా ఆధార్ కార్డు ఇవ్వండి అంటే లేవండి నా దగ్గర అన్నాడు. లేదు అయ్యో, ఫ్రెండ్షిప్ ఉంటే ఏ ఫ్రెండ్షిప్? ముగ్గురండి, ఫ్యామిలీ నుంచి ముగ్గురు. అర్జును, అక్క, బావ, వీళ్ళు కాక మొత్తం 8 మంది సార్. వీళ్ళు 5 పోరోళ్ళు, 5 పిల్లలు.